బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. కన్యారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ఎంతో కాలంగా ఎదురు చూసి వేచి ఉన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. కొత్త వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు ఇది శుభతరుణం. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పును తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. అయితే ఎంతో కాలంగా కుజకేతువులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా జన్మరాశిలోకి అంగారకుడు వచ్చేటువంటి తరుణంలో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు, కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి మనస్పర్ధలు లేదా కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి విరోధాలు కొన్ని ఇబ్బందులకు కారణమైనప్పటికీ కూడా సమీపమైనటువంటి భవిష్యత్తు యోగదాయకమవుతుంది, సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకే కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు అంశాలు అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలుంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేస్తూ ఉన్న లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో గనక తులసీ దళాలతో కట్టిన మాలను స్వామివారికి అందజేసిన అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.